డబ్బు ఉన్నా లేకపోయినా అప్పులు చేసి ఖర్చు పెట్టేటటువంటి యూరప్ దేశాల్లోనే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇట్లాంటి వాటిలో చేస్తున్నప్పుడు అక్కడ బ్రాండెడ్ వెరైటీస్ అన్నీ అక్కడ తిరుగుతా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో గూడా ఈ క్రెడిట్ కార్డ్ సంస్కృతి, డెబిట్ కార్డ్ సంస్కృతి, పర్సనల్ లోన్ సంస్కృతి ఇట్లాంటివి వచ్చేసినాయి. దాంతో మనం గూడా విపరీతంగా స్పెండ్ చేసేటటువంటి దిశగా అడుగులు పెడుతున్నాం. దీని ఇంపాక్ట్‌తో ఇక్కడికి గూడా బ్రాండెడ్ వెరైటీస్ అన్నది ఆల్రెడీ బట్టల్లో బ్రాండెడ్ వచ్చేసినాయి. బంగారంలో బ్రాండెడ్ వచ్చేసినాయి. ఇట్లాంటియన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు చూస్తే ఫ్యాషన్ బ్రాండ్స్ వచ్చేటప్పటికి తాజాగా 27 గ్లోబల్ సంస్థలు భారతదేశంలోకి వచ్చినాయి ఒక్క 2024లో. మరొక 12 దాకా వస్తున్నాయట. ఇవి కాకుండా లగ్జరీ బ్రాండ్స్ ఇండియా వైపుకి పరుగులు పెడుతున్నాయట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతరం ప్రపంచంలోని ఏవైతే అత్యంత ఫ్యాషనబుల్గా ఉంటాయో వాటిని ఆశిస్తున్నటువంటి వేళ ఇండియాలోకి రావడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి అన్నటువంటిది మన భారతదేశానికి సంబంధించిన వాణిజ్య విభాగం చెప్తోంది.